హాయ్ అండి. వెల్కమ్ టు నిశీది కథలు. దేవీపుత్రుడు పార్ట్ నంబర్ 8. రాసింది లహరి రాజశేఖర్ గారు. చదువుతున్నది రూపలావణ్య. నీకు టైం చూడటం వచ్చా? అని మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగింది శివజ. హా, వచ్చు మేడం, అమాయకంగా సమాధానం చెప్పింది జాహ్నవి. అయితే ఒకసారి టైం చూసి ఎంతైందో చెప్పు అని అంది శివజ. అయోమయంగా వాల్ క్లాక్ వైపు చూసి టైం 11 అయినట్లు ఆ క్లాక్ చూపించడంతో 11 AM మేడం అని చెప్పింది జాహ్నవి. మరి ఈ టైంలో గుడ్ మార్నింగ్ చెప్పాలి అని నీకు ఏ స్కూల్లో నేర్పించారు అని అడిగింది శివజ. అప్పుడు విషయం అర్థమవడంతో సారీ మేడం, లేట్ అయింది తల వంచుకుని చెప్పింది జాహ్నవి. ఆమె అపాలజీ చెప్పడంతో చేతిలో ఫైల్ కింద పెట్టి ఆమె వైపు చూస్తూ, లేటుగా రావడంలో తప్పులేదు జాహ్నవి. అప్పుడప్పుడు మనం ఏవో పనుల వల్ల లేట్ అవ్వచ్చు. కానీ ఆ లేట్ గురించి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోవడం తప్పు అని అంది శివజ. సారీ మేడం, మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు అంది జాహ్నవి. సరే గాని మొహానికి ఆ ముసుగేంటి, ఏదో ముసుగు దొంగలాగా అని అడిగింది శివజ. అది మేడం, అది అని ఒక నిమిషం ఆలోచించి, ఆహా, ఒక చిన్న ఎలర్జీ మేడం, అందుకే అందుకే ఇలా కట్టుకున్నాను అని తడబడుతూ చెప్పింది జాహ్నవి. కింద పెట్టిన ఫైల్ మళ్ళీ చేతిలోకి తీసుకుని, అబద్ధం చెప్పడానికి బాగానే ట్రై చేశావు, కానీ ఇంకా కొంచెం ప్రాక్టీస్ ఉండాలి అని అంది శివజ. ఆమె దగ్గర మరో అబద్ధం చెప్పి అడ్డంగా దొరికిపోవడం కన్నా నిజాయితీగా నిజం చెప్పడం బెటర్ అనుకుని మొహానికి కట్టిన చున్నీ తీసింది జాహ్నవి. దానితో అప్రయత్నంగా ఆమె మొహం చూసిన శివజ చూపు ఆమె పెదవులపై పడింది. అది చూసి, ఏంటి, నీ బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్నా అని అడుగుతుంది శివజ. మీ దగ్గర జాబ్లో జాయిన్ అయిన తర్వాత నుండి వర్క్ తప్ప బాయ్స్ అన్న పదార్థం భూప్రపంచం మీద ఉందన్న సంగతే మర్చిపోయాను. అలాంటిది నా బతుక్కి బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడు అని మనసులో అనుకుని, కాదు మేడం, ఒకరిని అపార్థం చేసుకుని అరెస్ట్ చేయించానని వాడు పగబట్టి నా మీద రివెంజ్ ఇలా తీర్చుకున్నాడు. ఏడుపు మొహం పెట్టుకుని చెప్పింది జాహ్నవి. ఆ క్షణం ఆమె కంటి నుండి రాలుతున్న కన్నీటి బొట్టులను చూసి ఆమె ఎంత బాధపడుతుందో అర్థం చేసుకుని, ఎవడువాడు అడిగింది శివజ. ఈశ్వర్ కృష్ణ ఏడుస్తూనే చెప్పింది జాహ్నవి. ఆ పేరు వినగానే శివజ పిడికిలి కోపంతో బిగుసుకుంది. మిస్టర్ ఈశ్వర్ కృష్ణ, నువ్వింకా మారలేదా? చెప్తా నీ సంగతి అని మనసులోనే అనుకుని, వాడి సంగతి నేను చూసుకుంటాను, ఇంక నువ్వెళ్ళి వర్క్ చేసుకో కోపంగా అంది శివజ. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది జాహ్నవి. ఎవరిదో అరుపు వినిపించడంతో అటువైపు పరుగు తీసిన రుధిర, దీపక్లకి బెడ్ పై కూర్చుని గట్టిగా కళ్ళు మూసుకుని చేతుల్లో మొహం దాచుకుని, నన్నేమి చెయ్యొద్దు, నన్నేమి చెయ్యొద్దు అని భయంతో నిలువెల్లా వణికిపోతూ అరుస్తూ ఉన్న రీతు కనిపించింది. అది చూసి, రీతు, ఏమైంది నీకు అని కంగారుగా అడుగుతూ ఆమె పక్కన కూర్చున్నాడు దీపక్. అతని వాయిస్ విని దీపక్ అంటూ అతన్ని హత్తుకొని, అది దెయ్యం దీపక్, దెయ్యం అని అంది రీతు. ఏంటి, దెయ్యమా? ఎక్కడా అని చుట్టూ చూస్తూ అడిగాడు దీపక్. పైన దీపక్ అని తన వేలుతో పైకి చూపిస్తుంది రీతు. అక్కడ కనిపించింది చూసి పెద్దగా నవ్వుతాడు దీపక్. విసుగ్గా ఆమె వైపు చూసి, అనవసరంగా దీన్ని ఇక్కడికి తీసుకొచ్చినట్లున్నాను, వట్టి పిరికిగొడ్డు అని మనసులో అనుకుని చిరాగ్గా మొహం పెట్టుకుని ఆ గది నుండి బయటికి వెళ్ళిపోయింది రుధిర. అతని నవ్వడం విని కళ్ళు తెరిచే అతన్ని చూస్తూ, ఏంటలా నవ్వుతున్నావు, నన్ను చూస్తే నీకంత నవ్వొస్తోందా చిరుకోపంగా అడిగింది రీతు. మరేం చేయమంటావ్, నీ దెయ్యం అంత కామెడీగా ఉంది మరి అని అంటాడు దీపక్. ఏంటి, కామెడీగా ఉందా అని తల పైకెత్తి చూసిన ఆమెకి ఫ్యాన్ రెక్కపై నుండి వేలాడుతూ ఉన్న బొమ్మ కనిపించింది. అది చూసి బొంగమూతి పెట్టింది రీతు. నవ్వుతూ ఆమెను చూస్తూ వెళ్లి ఫ్యాన్ స్విచ్ వేశాడు దీపక్. ఫ్యాన్స్ స్పీడ్గా తిరగడంతో ఆ బొమ్మ వచ్చి రీతు నెత్తి మీద పడిపోతుంది. అది చూసి ఇంకా పెద్దగా నవ్వుతూ, అదిగో నీ దెయ్యం నీ తల మీదకొచ్చింది చూడు అని అన్నాడు దీపక్.
ఆ మాటకి కోపం రావడంతో తన తల మీద ఉన్న బొమ్మ తీసి అతని మీదకి విసిరి, ఆగు, నీ పని చెప్తాను అంటూ అతన్ని కొట్టడానికి వెళ్ళింది రీతు. అది చూసి ఆమెకి దొరకకుండా పరుగు తీస్తాడు దీపక్. మార్నింగ్ నుండి ఎండలో నిలబడి కార్తికేయ కోసం ఎదురు చూస్తూ అలసిపోయింది దివిజ. ఆ రోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆమె శరీరంలో మెల్లిగా శక్తి తగ్గి నీరసం రావడం మొదలవుతుంది. లైట్గా ఆమెకు కళ్ళు మూతలు పడుతున్నాయి. అయినా కూడా కార్తికేయ కోసం ఎదురు చూస్తూ ఒంటిలోని శక్తినంతా కూడగట్టుకుని నిలబడే ఉంది ఆమె. కార్లో సైలెంట్గా ఉన్న ఫ్రెండ్ని చూసి, ఏంట్రా లైబ్రరీలో కూర్చున్నట్టు అంత సైలెంట్గా ఉన్నారు అని అడుగుతాడు ఈశ్వర్. ఆ మాటకి చిర్రెత్తుకు రావడంతో, హా, నువ్వు చేసిన అరాచకం చూసి మా గొంతులు మోగబోయాయిలే వెటకారంగా అన్నాడు కార్తికేయ. అంత అరాచకం నేనేం చేశాన్రా అని అన్నాడు ఈశ్వర్. అది ఒట్టి అరాచకం కాదురా, క్రూరత్వం, రాక్షసత్వం, హింస, ఇంకా ఇంకా అని అంటూ మాటలు దొరక్క మాటల కోసం వెతుకుతూ ఉన్నాడు కార్తికేయ. అతన్ని చిరాగ్గా ఒక చూపు చూసి, అబ్బా, నువ్వు మరీ అంత ఓవర్ చేయకురా, వాడేదో చేయలేని తప్పు చేసినట్టు ఎందుకలా బీపీ తెచ్చుకుంటున్నావు అని అన్నాడు నందన్. ఆ మాటకి హా అని వంతపాడాడు ఈశ్వర్. ఏంటి, ఓవర్ చేస్తున్నానా? వాడు చేసిన తప్పు నీ కళ్ళకు కనిపించడం లేదా? చిరుకోపంగా అడిగాడు కార్తికేయ. కనిపించడానికి వాడసలు తప్పు చేస్తేనే కదా. నేను కూడా మూవీస్ లో చాలా మంది అమ్మాయిలను కిస్ చేస్తాను. సో నా దృష్టిలో అది తప్పేం కాదు అని చాలా ఈజీగా చెప్తాడు నందన్. రే ఈడియట్, తప్పు కాకపోవడానికి ఇది సినిమా కాదు, ఆమె యాక్టర్స్ అంతకన్నా కాదు. పాపం వీడు చేసిన ఏదో పనికి ఆమె ఎంతలా ఫీల్ అయిందో ఏంటో జాలిగా అన్నాడు కార్తికేయ. అయ్యా మహానుభావ, నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిందేమీ ఆమె గురించి కాదు నాన్న, ఆమె వల్ల జైలుకి వెళ్ళొచ్చిన నా గురించి అని అంటాడు ఈశ్వర్. ఫీల్ అవ్వడానికి నువ్వు వెళ్ళింది అండమాన్ జైలుకేం కాదులే, జస్ట్ మన సిటీలో ఉన్న చిన్న పోలీస్ స్టేషన్ కి. అది కూడా జస్ట్ ఒక రాత్రి మాత్రమే. కానీ నువ్వు చేసిన చెత్త పని వల్ల ఆమె లైఫ్ లాంగ్ ఫీల్ అవుతూ ఉంటుంది అని అన్నాడు కార్తికేయ. తనకన్నా ఎక్కువగా నువ్వు ఫీల్ అవుతున్నట్టున్నావు, ఏంటి సంగతి? ఆమెను చూసిన వెంటనే కొంపదీసి ఆమెపై మనసేమైనా పారేసుకున్నావా ఏంటి? నవ్వుతూ అడిగాడు నందన్. ఛీ, నోరు ముయ్యిరా ఎదవా, చిరాగ్గా మొహం పెట్టుకుని అన్నాడు కార్తికేయ. నేను మోస్తాను, కానీ నువ్వు మరీ అంత ఫీల్ అవ్వకు మామా. ప్రస్తుత జనరేషన్ లో కిస్ అనేది వెరీ కామన్. మనవాడు ఇంకా కిస్తో వదిలేశాడు. అదే కొంతమంది అమ్మాయిలైతే బెట్ కూడా ఆఫర్ చేస్తున్నారు అని అంటాడు నందన్. ఆ మాటతో కార్తికేయ పిడికిలి కోపంతో బిగుసుకుంది. ఇంకా వాళ్ళకి ఎంత చెప్పినా అనవసరం అని అనుకుని మొహం పక్కకి తిప్పుకుని రోడ్డు వంక చూసి అతనికి తన ఆఫీస్ ముందు నిలబడి ఉన్న దివిజ కనిపించింది. ఆమెను చూసిన అతనికి కోపం మరింత పెరగడంతో, నందు, స్టాప్ ద కార్ అని అన్నాడు కార్తికేయ. ఆ మాట విని సడన్ బ్రేక్ వేసి కార్ ఆపాడు నందన్. కార్ ఆగటంతోనే డోర్ తీసుకుని కిందకి దిగి తన స్లీవ్స్ మడత పెడుతూ వేగంగా వెళ్లి దివిజ ముందు నిలబడ్డాడు కార్తికేయ. అతన్ని అంత సడన్ గా కార్ దిగి వెళ్లడంతో షాకింగ్ గా అతను ఎక్కడికి వెళ్తున్నాడో అని చూస్తున్నారు నందన్, ఈశ్వర్. అతనొచ్చి తన ముందు నిలబడటం చూసిన దివిజ మొహం ఆనందంతో వెలిగిపోవడంతో, వచ్చేసావా? నీకోసం ఎప్పటినుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అని ఆమె మాట కంప్లీట్ చేయకముందే లాగిపెట్టి ఆమె చెంప మీద కొట్టాడు కార్తికేయ. అది ఊహించని ఆమె నీళ్లు నిండిన కళ్ళతో షాకింగ్ గా అతన్ని చూస్తూ ఉంది. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? చెప్పాను కదా నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా వెంట పడద్దు అని. అయినా పదే పదే ఎందుకు బజార్ దానిలో నా వెంట పడుతున్నావు అని అడిగాడు కార్తికేయ. ఆ మాట విన్న దివిజ గుండె పగిలిపోయిన ఫీలింగ్ కలిగింది. దాంతో ఒకసారి చుట్టూ చూసి ఆమెకి ఆమెనే వింతగా చూస్తున్న జనం కనిపించారు. అది చాలా అవమానంగా ఫీల్ అయిన ఆమె తల వంచుకుని, సారీ సార్, ఇంకెప్పుడు నేను మీ వెంటపడి మిమ్మల్ని విసిగించను అని ఏడుస్తూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది చూసి అసహనంగా ఫీల్ అయ్యాడు కార్తికేయ. తమ మీద కోపం దివిజ మీద చూపించిన అతన్ని చూసి కోపంగా వచ్చి అతను చేయి పట్టుకుని లాక్కు వెళ్తున్నాడు ఈశ్వర్. కార్తికేయ అన్న మాటలు తలుచుకుంటూ
ఏడుస్తూ వెళ్తున్న దివిజకి ఒక్కసారిగా కళ్ళు తిరుగుతూ ఉండడంతో అక్కడే పడిపోయింది. నందన్ ఇంటిలో బెడ్పై నెత్తిన చీర కొంగు వేసుకొని కూర్చుని ఉంది సుశీల. ఆ గదిలోకి వచ్చి సడన్ గా ఆమెని అలా చూసి దడుచుకున్న శ్రీనివాసరావు తూ తూ అని అంటూ తన భుజంపై చరుచుకుంటూ, నీకే పోయే కాలం వచ్చిందే, ఉరివేసుకుని చచ్చి తిరిగి వచ్చిన ప్రేతాత్మలా అలా కూర్చున్నావ్ అని అడిగాడు. ఆ మాటకి కోపంగా అతన్నే చూస్తూ, పోయే కాలం నాకు కాదు, మీ బాబు కొడుకులు గోల పడలేక చచ్చే కాలం వచ్చింది నాకు అని విసుగ్గా అంది సుశీల. ఆ మాటకు చాలా రిలాక్స్డ్ గా ఆమెను చూస్తూ, వాడిని గారాబం చేసి మాట వినకుండా తయారు చేసింది నువ్వే కదా, కనుక దాని ఫలితం కూడా అనుభవించాల్సింది నువ్వే అని అన్నాడు శ్రీనివాస. వాడి విషయంలో సరే అండి, వాడిని కన్నతల్లిని కాబట్టి వాడు ఏ తప్పు చేసినా నేను శిక్ష అనుభవిస్తాను. కానీ మీ అమ్మ చేసిన తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి అని అడిగింది సుశీల. ఏంటి, మా అమ్మ తప్పు చేసిందా? ఏంటే మా అమ్మ చేసిన తప్పు? అయినా మధ్యలో మా అమ్మ టాపిక్ ఎందుకు వచ్చింది? అయోమయంగా అడిగాడు శ్రీనివాసరావు. మధ్యలోకి కాదు, మొదటి నుండి మీ అమ్మ ఉంది. మిమ్మల్ని ఇలా పెంచడం ఆమె చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుకి శిక్షగా నేను అనుభవిస్తున్నాను అని అంది సుశీల. ఆ మాటతో కోపంగా ఆమెనే చూసి, ఏంటే నోరు లెగుస్తోంది, కొడుకును చూసిన వచ్చిన ధైర్యం ఇది అని అడిగాడు శ్రీనివాసరావు. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని అండి? మీ పాదదాసిగా మీలో ఉన్న చిన్న చిన్న లోపాల్ని మీకు తెలియజేయాల్సిన బాధ్యత నాకు లేదంటారా? చెప్పండి అని అమాయకంగా మొహం పెట్టి అంది సుశీల. అవునా? అయితే ఇప్పుడు నాలో ఉన్న ఆ చిన్న చిన్న లోపాలేంటో చెప్పండి చెప్తారో పాదదాసి గారు అని వెటకారంగా అడుగుతాడు శ్రీనివాసరావు. బుగ్గ మీద వేలు వేసుకుని ఆలోచిస్తున్నట్టు, లోపాలంటే పెద్దగా చెప్పుకునే అంత లోపాలేమీ లేవండి. కానీ మీ కొడుకు కూడా ఒక మనిషి అని మర్చిపోయి, వాడికి ఒక మనసు ఉంటుంది అని అర్థం చేసుకోకుండా మీ ఇష్టాన్నే వాడి మీద రుద్దడం మాత్రం చాలా పెద్ద తప్పు అని అంటుంది సుశీల. ఆ మాట సూదిలా అతని గుండెల్లో దిగడంతో, నిజమే సుశీల, నేను బతుకుండాలి అన్న ఆశతో నా జీవితం గురించి ఆలోచించి వాడికి ఇష్టం లేని పెళ్లి చేయాలి అని అనుకోవడం నా తప్పే. కానీ ఏం చేయను చెప్పు? నాకు మీతో కలిసి బతకాలని, వాడి పెళ్లిని కల్లారా చూడాలని, వాడి పిల్లలతో ఆడుకోవాలని, నువ్వు పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా పోతూ ఉంటే చూడాలన్న అత్యాశతో వాడికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేసి తీరిపోతున్న నా ఆయుష్ని పెంచుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నువ్వు అంటున్న మాటలకి వింటూ ఉంటే నాకు అర్థమవుతోంది నేనెంత పెద్ద తప్పు చేశాను అని. ఆపేద్దాం సుశీల, ఇక్కడితో అన్నీ ఆపేద్దాం అని అన్నాడు శ్రీనివాసరావు. ఆ మాటతో హమ్మయ్యా అని ఫ్రీగా ఊపిరి పీల్చుకుని, ఇంకా నందు ఇష్టప్రకారమే వాడి పెళ్లి జరుగుతుంది అని మనసులో తెగ సంబరపడిపోయింది సుశీల. ఆమె రిలాక్స్ అవ్వడం చూసి మళ్ళీ తనే మాట్లాడుతూ, నిజమే సుశీల, ఇక్కడితో ఆపేద్దాం. ఇలా ఆపేయడమే మంచిది. నేను పోయినా పర్లేదు, నువ్వు విధవరాలివి అయినా పర్లేదు, తండ్రిని చంపిన హంతకుడు అని లోకులు వాడిని కాకుల్లా పొడిచినా పర్వాలేదు. నాకు వాడి సంతోషమే ముఖ్యం సుశీల, నాకు వాడి సంతోషమే ముఖ్యం అంటూ రాణి కన్నీళ్లు తుడుచుకుంటూ తన కష్టపడి రాసుకున్న బట్టి పట్టిన డైలాగ్స్ పొల్లిపోకుండా చెప్తాడు శ్రీనివాసరావు. అతని మాటల్లో ఏదో తేడాని గమనించి కంగారుగా, ఏంటండి మీరు మాట్లాడేది, కొంచెం వివరంగా చెప్పండి అని కొంచెం ఎమోషనల్ గా అడిగింది సుశీల. నిజం సుశీల, ఇన్ని రోజులు నా గుండెల్లో దాచుకున్న నిప్పులాంటి నిజం ఇది. ఈ నిజం నీకు తెలిస్తే నాతో పాటే తీసుకుపోతున్న నీ ఐదోతనం గురించి బెంగ పెట్టుకుని ఎక్కడ కుళ్ళి కుళ్ళి ఏడ్చి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావేమో అని ఆ నిజం నిలువునా నన్ను దహించేస్తున్నా కూడా నీకు చెప్పకుండా నాలోనే సమాధి చేసుకున్న నిజం సుశీల ఇది అని అన్నాడు శ్రీనివాసరావు. ఏంటండి ఆ నిజం? టెన్షన్‌తో బీపీ పెరిగిపోతూ ఉంటే అది కంట్రోల్ చేసుకుంటూ అడిగింది సుశీల. వద్దు సుశీల, ఆ నిజం నాతోనే సమాధైపోవాలి. ఆ నిజం తెలుసుకుని నువ్వు బాధపడితే నేను చూడలేను సుశీల అని బాధగా చెప్పాడు శ్రీనివాసరావు. అయ్యో రామ, మీకు నా మీద ఉన్న ప్రేమ చూసి పోవాలని ఉన్న ఆ ప్రేమ కన్నా మీరు నన్ను పెడుతున్న టెన్షనే నన్ను పైకి పంపించేట్లుందండి. దయచేసి ముందు ఏం జరిగిందో చెప్పండి స్వామి అని రెండు చేతులెత్తి అతనికి దండం పెడుతూ టెన్షన్ గా అడుగుతుంది సుశీల. వద్దు సుశీల, నువ్వంత టెన్షన్ పడితే నేను చూడలేను.
అందుకనే నా గొంతులోనే దాచుకున్న నిజం నీకు చెప్పేస్తున్నాను అని వస్తున్న నవ్వుని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ, ఆ నిజం ఏంటంటే 2 రోజుల్లో ఆ అమ్మాయితో వీడి పెళ్లి జరగకపోతే వాడి జాతకం ప్రకారం ఈ ఇంటి పెద్ద దిక్కు ప్రాణం గాలిలో కలిసిపోతుంది. ఈ ఇంటి పెద్ద దిక్కంటే ఎవరో నీకు తెలుసు కదా! అది నేనే అని అంటాడు శ్రీనివాసరావు. ఏంటి? నిజమా? షాకింగ్‌గా అడిగింది సుశీల. అవును సుశీల, ఇది పచ్చి నిజం. కొన్ని రోజుల్లో నీ నుదుట బొట్టు చెరిగిపోతుంది. నీ చేతి గాజులు పగిలిపోతాయి. చివరికి పుణ్యస్త్రీగా ఉన్న నువ్వు అని అంటున్న శ్రీనివాసరావుకి ఏదో కింద పడిన శబ్దం వినిపించడంతో కన్నింగా నవ్వుకుంటూ వెనక్కి తిరిగి చూసిన అతనికి అప్పటికే బీపీ పెరిగి కింద పడిపోయిన సుశీల కనిపిస్తుంది. ఆమెను చూసి, లేకపోతే మీ తల్లి కొడుకులు నా దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తారా? మీరు యాక్టింగ్ నేర్చుకున్న స్కూల్కి నేను ప్రిన్సిపాల్నే. మీ ఓవర్ యాక్షన్ నా దగ్గర. ఈ యాక్షన్కి మీ ఇద్దరు ఎలా దిగిరారో, నేను చెప్పినట్టు ఎలా చేయరో నేను చూస్తాను అని సుశీల ఫోన్ తీసుకుని నందన్కి వీడియో కాల్ చేస్తాడు శ్రీనివాసరావు. సీరియస్ గా కార్తికేయను చూసి, అసలు నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతోందా అని అడుగుతాడు నందన్. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, కానీ నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు? ముందు అది చెప్పు కోపంగా అడిగాడు కార్తికేయ. సీరియస్ అవ్వక నువ్వు చేసిన పనికి ఇంకెలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియట్లేదు, అందుకే ఇలా రియాక్ట్ అయ్యాను అని అన్నాడు నందన్. చూడు, తన విషయంలో ఎందుకలా ప్రవర్తించానో నాకు తెలుసు. ఆ విషయంలో నాకు చాలా క్లారిటీ ఉంది. అనవసరంగా మీరు ఓవర్ రియాక్ట్ అవ్వద్దు. అయినా అమ్మాయిల గురించి పిహెచ్డి చేసిన హీరో నందన్ గారికి ఏదో నేను ఒక అమ్మాయిని చిన్న మాట అంటేనే ఇంత కోపంగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారో అని వెటకారంగా అడుగుతాడు కార్తికేయ. అక్కడే ఉండి వాళ్ళిద్దరి మాటలను వింటూ ఉన్నాడు ఈశ్వర్. అరే ఈడియట్, అమ్మాయిలు ఎలాంటి వాళ్ళైనా అవ్వచ్చు, కానీ అందరిలో తన క్యారెక్టర్ని అనాలిసిస్ చేస్తే అలాంటి వాళ్ళు మాటలు మాట్లాడడం, వాళ్ళని అవమానించడం పద్ధతి కాదురా. పాపం తను ఎంత హట్ అయి ఉంటుందో ఒకసారి ఆలోచించు అని అన్నాడు నందన్. ఆ మాటకి కళ్ళల్లో కన్నీటి చెమ్మ వచ్చి చేరగా, మీ అందరికీ నేను తనని అన్న మాటలే వినిపడ్డాయిరా. కానీ ఆ మాటలు అంటూ ఉన్నప్పుడు నా గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో, తన కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడు నా ప్రాణం ఎంత విలవిలలాడిపోయిందో మీకు తెలీదు. తను సంతోషంగా ఆనందంగా ఉండాలంటే నేనే తనకి దూరం అవ్వాలి, అదే విధి అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు కార్తికేయ. సరిగ్గా అప్పుడే నందన్ ఫోన్ రింగ్ అయితే వీడియో కాల్ అని చూసి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఎప్పుడు ఎందుకు కాల్ చేస్తోంది అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసిన నందన్కి బెడ్ పై స్పృహలేని స్థితిలో పడి ఉన్న సుశీల కనిపిస్తుంది. ఆమెను చూసి కంగారుగా, మమ్మీ మమ్మీ ఏమైంది నీకు అని అరిచాడు నందన్. అతని కంగారు చూసి అతని దగ్గరికొచ్చి ఫోన్లో సుశీలను చూస్తే షాక్ అవుతారు ఈశ్వర్, కార్తికేయ కూడా. సుశీల నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో, హలో ఎవరు? ఏమైంది మా మమ్మీకి? ఏడుపు గొంతుతో అన్నాడు నందన్. దాంతో కెమెరా తన వైపు తిప్పుకొని, సార్ నేను సార్ జ్యోతిని అని అంది ఆ ఇంటి పని మనిషి జ్యోతి. హా జో, ఏమైంది మమ్మీకి? ఎందుకు తనేమీ మాట్లాడడం లేదు అని అడుగుతాడు నందన్. సుశీలకి ఏమైనా అవుతుందా? శ్రీనివాసరావు ప్లాన్ సక్సెస్ అవుతుందా? కార్తికేయ ఎందుకు దివిజకి దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నాడు? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా తొందరగా కావాలంటే లహరి గారికి మీరు కామెంట్స్లో అడిగేయండి. అప్పుడు నేను కూడా వాయిస్తో తొందరగా వచ్చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.